ఓకే. సో 11వ అధ్యాయము ఇది ఏంటంటే విశ్వరూప యోగం. కృష్ణుడు అర్జునుడికి తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. ఎందుకంటే నమ్మకం పెంచడానికి. యాక్చువల్ తనకి నమ్మకం ఉంది, తర్వాత భగవద్గీత మీద నమ్మకం రావడానికి. ఇది యాక్చువల్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. మా గురుగారు చెప్తుంటారు, ఎవరైనా నేను భగవంతుడు, నేను గాడ్, నేను కూడా భగవంతుడు అని చెప్పారనుకో, మరి కృష్ణుడు విశ్వరూపం చూపించాడు, నువ్వు చూపించాను అడగచ్చు అంటాడు. ఫస్ట్ టెస్ట్, విశ్వరూపం చూపించగలవా? 8వ శ్లోకము. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం. కానీ ఈ ప్రస్తుత నేత్రాలతో నీవు నన్ను చూడలేవు, అందుకే నీకు నేను దివ్యమైన నేత్రాలను ఇస్తున్నాను, నా యోగ ఐశ్వర్యాన్ని చూడు. అర్జునుడు లాంటి గొప్పవాడికే తన కళ్ళు సరిపోవు భగవంతుడు చూడడానికి. మన క్వాలిఫికేషన్ ఏంటి? రైట్. సో ఈ డైరెక్ట్ భగవంతుడే చెప్తున్నాడు, మన జ్ఞానేంద్రియాలు సరిపోవు భగవంతుడు చూడాలంటే. దివ్యమైన నేత్రాలు భగవంతుడు ఇవ్వాలి చూడాలంటే. సో ప్రత్యక్ష ప్రమాణం. సో మన జ్ఞానేంద్రియాల తర్వాత చూసే వాటిని ద్వారా ఇది అది ఇది అని అది అదని చెప్పగలం. సెన్స్ పర్సెప్షన్, ఇంద్రియ గ్రహణ శక్తి ద్వారా అదొక విధంగా జ్ఞానం సంపాదించవచ్చు. రెండోది ఏంటి? ఇది కళ్ళతో చూసి. ఓకే, ఎగ్జాంపుల్, ఇది ఏ వృక్షం. ఇప్పుడు నీ కళ్ళతో ఒక చెట్టును చూపించిన, ఇది ఏ చెట్టు అని ఎవరు చెప్పగలరు? తెలిసిన వాళ్ళు అన్మ్యూట్ చేసి చెప్పండి. పర్సెప్షన్ యాక్చువల్ గా అంటే ట్రీ మాత్రమే కనిపిస్తలేదు, దాంట్లో ఇంకా చాలా ఉంది లోపల. పిక్చర్స్ ఉన్నాయి. ఏమున్నాయి? పిక్చర్స్ ఉన్నాయి. ఓకే. నెహ్రూ, గాంధీ. ఓకే. సో నెహ్రూ గాంధీ కూడా కనిపిస్తున్నాయా? ఓకే ఓకే ఓకే. సుభాష్ చంద్ర బోస్. ఓకే 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 ఓకే. గుడ్. యాక్చువల్గా నేను ముందు ఎప్పుడు నేను అబ్జర్వ్ చేయలేదు ఎంతగానో డీప్గా. మన నేత్రాలు నేను మామూలుగా ఏంటంటే ఏదో ఒక చెట్టు జస్ట్ బర్న్ అయిన చెట్టు లాగా కనిపిస్తుంది, ఇది ఏ వృక్షం. రైట్. సో మొత్తం చూసుకుంటే బేసికల్గా ఇదంతా చూస్తుంటే ఏంటంటే ఒక కొందరి ఫేస్లన్నీ దగ్గర తీసుకొస్తే ఒక చెట్టులాగా కనిపిస్తుంది. గణేష్ ప్రభు, నీకు విజన్ పవర్ చాలా ఎక్కువ ఉంది, విజన్ పర్సెప్షన్. రైట్. ఇది ఏ వృక్షం. సో మన పర్సెప్షన్ చూస్తారు కదా ఎలా ఉన్నదో. ఇప్పుడు నేను అందులో ఫేసెస్ చూడలేదు. సో ఏంటంటే మన కళ్ళు కూడా పర్ఫెక్ట్ కాదు. కొందరికి చెట్లా కనిపిస్తుంది, జస్ట్ మామూలుగా కానీ అందరూ కూడా ఏ చెట్టు ఉంటే చెప్పలేము. కానీ యాక్చువల్గా మీరు చెప్తుంటే ఇప్పుడు యాంగిల్ చూస్తుంటే యాక్చువల్ అందులో ఉన్నాయండి మనిషి ఫేసెస్. సో కళ్ళ పర్సెప్షన్ చూస్తారు కదా ఎట్లా అడ్జస్ట్ అవుతుందో. సో అందుకే ఏం చెప్తారంటే ఈ ప్రత్యక్ష ప్రమాణ భగవంతుని తెలుసుకోవడానికి పనిచేయదు బేసికల్గా కంక్లూషన్. ఎందుకంటే మనం చూసే ప్రత్యక్షంగా చూసేదాన్ని ఎంత తేడా ఉంది చూడండి. కరెక్ట్. రైట్ సైడ్ కనిపిస్తుంది. ఆ ఫేసెస్ రైట్ సైడ్ ప్లస్ 1 2 3
4, 5, 6 ఫేస్ 5, 6 కానీ చాలా ఉన్నాను నేను. గణేష్ ప్రభు వరకు నేను అసలు చూడండి, నేను గుర్తు కూడా చూడలేదు, జస్ట్ మామూలుగా ఎండిపోయా చేయడం. అంటే జూమ్ చేస్తే కనిపిస్తుంది. అవునా? కాదు, మీరు ఒక్కసారి ఐడి ఇచ్చేవారికి నా పర్సెప్షన్ చేంజ్ అయిపోయింది, నేను కూడా చూడగలను స్టార్ట్ చేశాను. గణేష్ ప్రభు అలాంటి బాగా డీప్ గా చూస్తాడు. రైట్. సో ఇది మన పర్సెప్షన్ అనమాట. యూ కెన్ చేంజ్ పర్సెప్షన్. పర్సెప్షన్ కాన్స్టెంట్ ఉండదు, చూసే విధానం బట్టి ఆబ్జెక్టే మారిపోతుంది. ఎలా అంటే కొన్నిసార్లు ఈవెన్ ఇది మనకి ఏదైనా సెన్సెస్ అంటే సెన్సెస్, నాట్ ఓన్లీ సెన్సెస్, ఇంకా వేరే కూడా ఏదో ఎగ్జాంపుల్ ఇద్దాం ఇంకా నెక్స్ట్. మనము మన మనసును చూడగలమా? ఈ పిక్చర్లో వేరే ఏమైనా దాగుందో నాకు తెలియదు, మీరు డికోడ్ చేయండి. గణేష్ ప్రభు మీకు టెస్ట్, నెక్స్ట్ టెస్ట్. మనం మనసుని చూడగలమా? మన మైండ్ బాగాలేదని అంటాం, అది చూడగలమా? జ్ఞానేంద్రియాలు వాడగలమా? మన బుద్ధిని చూడగలమా? అని నీ బుద్ధి తక్కువ ఉందని అంటారు. రైట్. సో బేసికల్గా ఏంటంటే స్క్రిప్చర్ ఏం చెప్తుంది, మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, మనలో 4 లోపాలు ఉన్నాయి. తప్పుడు ఇంద్రియాలు, ఇంపర్ఫెక్ట్ సెన్సెస్. ఇంకోటి ఇల్యూషన్ ఉంటుంది మన జ్ఞానేంద్రియాలకి. ఇల్యూషన్ ఎలా ఇల్యూషన్? ఆప్టికల్ ఇల్యూషన్ అంటారు. ఆప్టికల్ ఇప్పుడు ఇంతకుముందు చెట్టు చూసాం కదా, కానీ ఆ లైట్ని కొంచెం డిఫరెంట్ చూస్తుంటే అందులో పిక్చర్స్ కనిపిస్తున్నాయి, అది ఇల్యూషన్. మనకి ఈజీగా తప్పు చేయడం, దొరకట్లేదని తెలిసిన అనుకో తప్పు చేయడం కనుక రావడం, అది శాస్త్రం చెప్పిన క్వాలిటీస్ మనలో ఉన్నాయి, అందరిలో ఉన్నాయి ఇవి. భాగవతం సమ్వేర్ ఎక్కడ ఉంటాయి, ఈ లిస్ట్ ఉంటుంది. తప్పు చేయడం మనకు ఆటోమేటిక్గా సెన్సెస్కి వెనకాడవు, దొరకవని తెలుస్తాయి. తర్వాత చీటింగ్ చేసే ప్రవర్తన, చీటింగ్ ప్రొపెన్సిటీ. తప్పు చేయడం, మేక్ మిస్టేక్స్, మనం మిస్టేక్ చేస్తుంటాం. నెక్స్ట్ చీటింగ్, చీటింగ్ చేసి దొరకవని తెలిసి చేసేస్తాం. సో ఈ 4 లోపాలు మనలో ప్రతి ఒక్కరిలో ఉన్నాయని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఇది భాగవతంలో చూడొచ్చు, వర్స్ రిఫరెన్స్ లేదు ఇక్కడ. సో ఈ 4 లోపాలు ఉన్నప్పుడు, లోపాలున్న మనిషి గాడ్ని చూడలేరు, బెస్ట్ కంక్లూషన్. భగవంతుని చూడలేము. సో ఏంటంటే మన ఇంద్రియాలు బట్టి భగవంతుని నేను చూస్తేనే నేను నమ్ముతాను. సో అది ఇంపాసిబుల్. ఎవరికైనా నేను భగవంతుని కళ్ళతో చూస్తాను అని ఎవరికైనా ఆశ ఉంటే, కళ్ళు, ముక్కు, చెవులు, అది పాసిబుల్ కాదు. ఎందుకంటే మన మైండ్నే చూడలేము, మన బుద్ధినే చూడలేము. మనలో ఈ 4 లోపాలు ఉన్నాయి. రైట్. సో మన ఇంద్రియ గ్రహణ ఇంపర్ఫెక్ట్, గ్రహణ శక్తి సరిపోయింది లేదు. ఇంకొక మెథడ్ ఏంటంటే అనుమాన ప్రమాణ. ఫస్ట్ మన జ్ఞానం ఎలా సంపాదిస్తున్నాము? ఇప్పుడు భగవంతుని తెలుసుకోవచ్చా? సో భగవంతుని తెలుసుకోవాలంటే అది జ్ఞానం. బేసికల్గా భగవంతుని తెలుసుకోవడం అంటే ఆ జ్ఞానాన్ని 3 రకాలుగా. ఫస్ట్ ఒకటి ఏంటంటే ప్రత్యక్ష ప్రమాణ, ప్రత్యక్షంగా చూడడం మన జ్ఞానేంద్రియాలతోని. అనుమానం ఏంటంటే మెయిన్గా ఇంటెలిజెంట్ లెవెల్, లాజిక్ లెవెల్లో మన లాజిక్ వాడడం, లాజిక్ లేదా అనలిటికల్. సో ఇప్పుడు ఎలాగా లాజిక్ ఏంటి? ఒక్కడ పొగ వచ్చిందనుకో, చాలా దూరంగా చాలా పొగలు వస్తున్నాయి, దాని అర్థం ఏంటి? అక్కడ మంటుంది అన్నట్టు.
ఇప్పుడు మంట ఉందని తెలవడానికి మంట చూడాల్సిన అవసరం ఉందా? పొగను చూస్తే సరిపోదా? సో ఇదంతా లాజికల్గా చెప్పడం. లాజికల్ కరెక్టే, అక్కడ పొగ ఉందంటే మంట ఉన్నట్టే, మంట చూడాల్సిన అవసరం లేదు. రైట్, ఇది లాజిక్గా చాలామంది లాజిక్గా అప్లై చేయడానికి ట్రై చేస్తుంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఉంటుంది, లాజిక్ కూడా ఇంపర్ఫెక్ట్. ఇప్పుడు లాజిక్ కూడా అండి, అందరూ గుడ్డి వాళ్ళు, ఇక్కడ ఒక గుడ్డి వాళ్ళు ఉన్నారు చాలామంది. ఆ గుడ్డి వాళ్ళు వెళ్ళి ఒక ఏనుగును పట్టుకున్నారు. వాళ్ళకి లాజిక్ మొత్తము మైండ్లో ఉంటుంది కదా, మనం చూడలేదు, కళ్ళని ఇప్పుడు సెన్సెస్ని ఏమీ వాడట్లేదు. సెన్సెస్ మన జ్ఞానేంద్రియాలని కట్ చేసినాం, వాళ్ళకి కళ్ళు కనబడవు. సో వాళ్ళని అడిగాము, వెళ్ళి ఏనుగు ముట్టుకోమన్నాము. అందరు ముట్టుకొని వాళ్ళు గీతలు గీస్తారు. ఏం చెప్తారు? తొండాన్ని పాము అనుకుంటున్నారు. పాము కూడా ఏముంటుంది, పాము కూడా మనకి ఇట్లా మూవ్ అవుతుంది కదా. లాజిక్ వాళ్ళు కళ్ళతో చూడలేకపోతారు, జ్ఞానేంద్రియాలు వాడతారు, ఇక్కడ లాజిక్ వాడుతారు. సో లాజిక్ అది పాము అంటున్నారు. కింద ఏంది, దంతాలు, దంతాలు చూస్తుంటే మన ఆయుధం ఉంటుంది కదా. చెవులను పట్టుకొని ఏమంటున్నారు, ఇక్కడ చెవులు, ఈయన చెవులు పట్టుకున్నాడు, చెవులు పట్టుకొని ఏమంటున్నాడు, అది విసనకర్ర అంటున్నాడు. ఇక్కడ కాళ్ళను పట్టుకొని ఏమంటున్నాడు, ఇది మన ఏంది, మన చెట్టు చెట్టు. తర్వాత ఈ మన మొత్తం వీపును పట్టుకొని వాళ్ళనుకుంటున్నాను. రైట్, మన ఇది మన తోకను పట్టుకొని ఏమంటున్నాడు, తాడనుకుంటున్నాను. తాడనుకుంటున్నాడు. సో మన లాజిక్ వెళ్ళామనుకో, ఇక్కడ వీళ్ళు గుడ్డి వాళ్ళు ఏమి అప్లై చేయగలరు, లాజిక్ అప్లై చేయగలరు. సో నువ్వు లాజిక్ అప్లై చేసిన అనుకో, యూ కెన్ గెట్ రాంగ్. సెన్సెస్ కూడా చూసాం, సెన్సెస్ చూసి కూడా చెట్లో మనం ఇల్యూషన్ ఎట్టుందో డైరెక్ట్ చూస్తే చెట్టు అనిపించింది. మన గణేష్ ప్రభు వచ్చి చెప్పేవరకు నాకు అందులో నేను బొమ్మలు చూడలేకపోయినా. సో ఈ రెండు ఫెయిల్ అవుతాయి. ఇంకొక మూడోది ఏంటంటే ఆర్ దే రైట్, ఇక్కడ వీనో అందరూ రాంగ్, లాజిక్ అప్లై చేసిర్రు. లాజిక్ మెథడాలజీ కూడా ఇంపర్ఫెక్ట్. ఇవన్నీ వేదిక్ మెథడాలజీ. మళ్ళీ ఇవన్నీ వేదిక్ మెథడాలజీలోనే 3 మెథడాలజీ చూస్తున్నారు. థర్డ్ మెథడాలజీ ఏంటంటే శబ్ద ప్రమాణ. శబ్ద ప్రమాణం అంటే ఏంటి? ఒక అధికారం ఉన్న వాళ్ళ నుంచి వినడం. హియరింగ్ ఫ్రమ్ అథారిటీ, మూడో ఆల్టర్నేటివ్. అధికారిక వ్యక్తి నుండి వినడం, ఇదొక మూడో రకం. ఎలాగా అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్, మన ఫాదర్ ఎవరు, లైక్ ఎవరైనా వచ్చి మీ ఫాదర్ ఎవరు అడిగారు అనుకో, బెస్ట్ ప్రూఫ్ ఏంటి? నీ నాన్న ఎవరు, నీ నాన్న ఎవరు, అది తల్లి నుంచి తెలుసుకోవడం. దట్స్ ద సింప్లెస్ట్ ఎగ్జాంపుల్, ఉదాహరణ. సో ఇది మూడో రకం అన్నట్టు, ఇది అధికారం నుంచి డైరెక్ట్ వినడం. సో ఇందులో లోపం ఉంటుందా? తల్లి దగ్గర నుంచి ఉంటే మా తండ్రి ఎవరు తెలుసుకోవడానికి, రైట్? సో ఇది థర్డ్ అప్రోచ్, నాలెడ్జ్. అంటే మనం ఇవన్నీ ఏంటంటే భగవంతుడు ఎవరు, ఇవన్నీ ఏమి అసలు, ఇవన్నీ 3 రకాల విధానాలు మనకు జ్ఞానం తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాము. ఆ జ్ఞానం ఏ జ్ఞానము? దేవుడు ఎవరు, నేను ఎవరు, ఈ మ్యాటర్ ఏంటి, పదార్థం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, నా జన్మ రహస్యం ఏంటి, నా ఉనికికి ఉద్దేశం ఏంటి, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ మై ఎగ్జిస్టెన్స్, రైట్? సో ఎక్కడి నుంచి అంటే వేదాస్. వేదాస్ అంటే ఏంటి? యాక్చువల్లీ వేదాస్ మనం కొంచెం డిస్కస్ నెక్స్ట్ వీక్ డిస్కస్ చేద్దాము. సో వేదాస్ని యాక్చువల్లీ ఎలా ట్రీట్ చేస్తారంటే, వేదాస్ని యాక్చువల్గా తల్లి అంటారు మన సనాతన ధర్మ ప్రకారం.
తండ్రి ఎవరు? భగవంతుడు. సో భగవంతుడి గురించి తెలవాలంటే భగవంతుడు ఫాదర్ కదా, వేదాస్ తల్లి. సో భగవంతుడి గురించి, తండ్రి గురించి తెలవాలి, నా తండ్రి ఎవరో తెలవాలంటే, భగవంతుడు ఎవరో తెలవాలంటే తల్లి అనే వేదాస్ని అడగాలి. నెక్స్ట్, వేదాస్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయి? బోలెడు ఉన్నాయి. యాక్చువల్గా వేదాస్ మొత్తం చదువుకోవాలంటే చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయితే 18 years పడుతుంది. మొత్తం అసలు ఏమి గురుకుల్లో జాయిన్ చేసి మొత్తం చదివిస్తుంటేనే. సో మనకు అంత టైం ఉందా మన బిజీ లైఫ్లో? సో ఏంటి బెస్ట్ వే అనేది నెక్స్ట్ వీక్ డిస్కస్ చేద్దాము. ఈరోజు ఇక్కడ ఆపేద్దాము. ఈ సెషన్లో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మనం ఒక 2-3 క్వశ్చన్స్ అడగండి, డిస్కస్ చేద్దాము. ఎనీ సింపుల్ క్వశ్చన్, డోంట్ గో ఫర్ టఫ్ క్వశ్చన్స్ ఫర్ మీ. గణేష్ ప్రభు, ఎనీ క్వశ్చన్ యు వాంట్ త్రో? మేబీ డౌన్ ద లైన్ ఇంకొస్తుండొచ్చు క్వశ్చన్స్, బట్ ప్రెసెంట్ అయితే నో క్వశ్చన్స్. కిరణ్ ప్రభు. ప్రభు, ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేశామో అది 16th and 11th లెసన్ లో మనం గీతలకు రెఫర్ చేయొచ్చు కదా, ఫర్ మోర్ అండర్స్టాండింగ్. క్లియర్ ఉంది, బట్ ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్. డివైన్ క్వాలిటీస్ మనం ఏంటంటే మిస్లీడ్ అవ్వకుండా, ఈ క్వాలిటీస్ ఉన్నంత మాత్రాన వాళ్ళు భగవంతుడు అనలేకుండా అనకూడా ఉండాలంటే మనం ఆ డివైన్ క్వాలిటీస్ అంటే ఏంటో మనం 16th chapter లో మొత్తం క్లియర్గా తెలుస్తుంది. అదే ఒకసారి మళ్ళీ మీరు చెప్పింది అందులో చదివితే ఇంకా అండర్స్టాండింగ్ బాగుంటుంది. బాగుంటుంది. యా మీరు స్కిప్ చేసి కూడా డైరెక్ట్ ఇప్పుడు చదవచ్చు. ఇవాళ థాట్ వచ్చింది కాబట్టి లక్షణాలు ఏంటి అని మొత్తం చదవచ్చు. మన తర్వాత కూడా 1 by 1 వెళ్తుంటాం. అంటే దీని ద్వారా ఏంటంటే మన గీతని కూడా మనం కొంచెం డీప్ వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. అండ్ సెకండ్, గణేష్ ప్రభు, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏం లేవు ఈరోజు. రమేష్ ప్రభు. ఇప్పుడు మనము ఈ నాలెడ్జ్ చిన్నప్పటి నుంచి ఎవరు చెప్పలేదు, బట్ ఇప్పుడు ఇండియాలో చూస్తే గల్లీకో దేవుడు అయిపోయాడు. సో ఇప్పుడు ఏంటంటే దానివల్ల అందరికీ మనోభావాలు దెబ్బతింటా ఉంటాయి కదా. సో ఇవన్నీ తెలియకుండా కాన్ఫ్లిక్ట్ వస్తుంటది, గొడవలు. ప్రత్యక్ష ప్రణామంతో, రైట్, ప్రత్యక్ష ప్రాణం. సో దాంతో చూసి వాళ్ళు డిసైడ్ అయిపోతున్నారు. సో అలా ఎందుకు అయిపోయింది అలా? ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా నా తండ్రి ఎవరో తెలవాలంటే తల్లిదండ్రులకి అడగాలి, అది పర్ఫెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. ఎంతమంది భగవంతుడు నా తండ్రి అని తెలవాలంటే తల్లి అనే వేదాసాగర్కి ఎంతమంది వెళ్తున్నారు? రైట్. సో ఇంకా డిస్కస్ చేస్తాం అసలు వేదాస్ని నమ్మచ్చో నమ్మకపోవచ్చా. రైట్. ఏం పాయింట్స్ షేర్ చేయొచ్చు. మీట్లో తీసేసి ఓకే. సో ఇంతటితో ఆపేద్దాము. అయినా 1 hour వెంట అబో. అందరికి ఇంట్రెస్టింగ్ ఉందా కంటిన్యూషన్కి? ఎస్. ఇంతకుముందు 4th chapter మనం ఎన్ని రోజులు కవర్ చేసిందంతా ఇంతకుముందు బిఫోర్ స్లైడ్ లో ఉంది. సో దట్స్ వండర్ఫుల్. డిస్కవర్ యువర్ సెల్ఫ్, ఇవన్నీ తెలిసిన తర్వాతే మనకి భగవద్గీత అర్థమయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం ఫస్ట్ చుట్టూ ఉన్న వాటిని అనలైజ్ చేస్తున్నాం. సో ఆ నాలెడ్జ్ రావడం అనేది
నా ఎక్స్పీరియన్స్ ప్రకారము ఐ థింక్ 7 years చూసినా ఇది న్యూగా కనబడుతుంది ఈరోజు. Yeah. 7 years కాదు, మా గురు మహారాజు అమెరికన్ క్రిస్టియన్, తను 60 years నుంచిగా తన భగవద్గీత ఫస్ట్ 60 years ముందు భగవద్గీత తీసుకున్నారు. 60 years నుంచి ఒకటే భగవద్గీత. తను రోజు చదువుతుంటే 60 years తర్వాత కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో అది భగవద్గీత గొప్పతనం. చాలా చాలా ఉన్నాయి. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన పార్థో వచ్చా సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. గీత అమృత మహత్. The Gita is not an ordinary thing. Amrutam, Mahat, Supreme. చాలా గీత చదువుతున్నప్పుడు ఇనిషియల్ చాలా చాలా బోరింగ్ అనిపిస్తుంది. ఏం చేస్తారు నిజంగా ఇది ఇప్పుడు కరెంట్ ఉన్న కంటెంపరీ థింగ్స్ కు దీనికి రిలేట్ కాదు అన్నట్టు అనిపిస్తుంది. ప్రభు అది మన అండర్స్టాండింగ్ లేకపోవడమే కదా. అండర్స్టాండింగ్ లేకపోవడము. ఇంకా మన నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది ఇక్కడ. ఈ నాలెడ్జ్ జ్ఞానం అనేది ఎలా సంపాదించాలి? ఒక స్లైడ్ ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడైతే అప్రోచ్ అవుతామో, ఆల్రెడీ కృష్ణ భగవానుడు గీతలో చెప్పాడు, నువ్వు ఆ విధంగా అప్రోచ్ అవుతూనే ఈ జ్ఞానం నీకు ఎక్కుతుంది. అవునవును. అది నెక్స్ట్ వీక్ కవర్ చేస్తాం. ఆ శ్లోకం ఏంటనేది నెక్స్ట్ వీక్ కవర్ చేస్తాం. ఆ విధంగా అప్రోచ్ కాకపోతే గీత అందరికీ ఒక సీక్రెట్ లాగానే మిగిలిపోతుంది. మీరు ఏదైతే క్లాస్ కవర్ చేస్తున్నారో ఆ రోజు క్లాస్ కవర్ చేసిన టాపిక్ ఏ చాప్టర్ లో ఉందని మన వాట్సాప్ లో మెన్షన్ చేయండి. సో దట్ మీ క్లాస్ అయిన తర్వాత మేము అది రిఫర్ చేసుకోవడానికి కొంచెం రీడింగ్ ద్వారా ఇంకెక్కువ మనకు జ్ఞానం సంపాదించవచ్చు అని చెప్పి అంటుంటారు. అది పర్ఫెక్ట్, అది కరెక్ట్ కూడా. సో ఈ రోజు మీరు డిస్కస్ చేసిన టాపిక్ ఏ లెసన్ లో ఉంది అది రిఫర్ చేయండి. లేకుంటే మీరు రేపు డిస్కస్ చేసే టాపిక్ ఈ లెసన్ లో ఉంది, ఫస్ట్ మీరు రిఫర్ చేయండి, వీళ్ళు అట్లా కొంచెం చేస్తే ఇంకా బాగుంటుందేమో. ఎస్ కిరణ్ ప్రభు, అలా మెన్షన్ చేస్తాను. మేజర్ ఏదైనా వస్తే మెన్షన్ చేస్తాను, లేదంటే మోస్ట్లీ మన రికార్డింగ్ అవైలబుల్ ఉంటుంది. మనం ఏది మెన్షన్ చేస్తామో ఈ టాపిక్ లో ఏ చాప్టర్ రిఫర్ చేసామని చెప్పేసి అక్కడ చూసుకోవచ్చు. ఓకే ప్రభు, మనం ఒక 10 minutes ఎక్కువ వెళ్ళాము. విల్ క్లోజ్ ఇట్ హియర్. సో అందరికీ సో మనం ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. ఇట్ డజంట్ మీన్ దట్ మనము పని తగ్గించకూడదు. వి వర్క్ హార్డ్ ఆల్సో. భౌతికంగా హార్డ్ వర్క్ చేయాలి, ఆధ్యాత్మికంగా కూడా హార్డ్ వర్క్ చేయాలి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పలేదు, నువ్వు పనులను ఆపేసి జస్ట్ నన్ను మొక్కేసాయి అని చెప్పలేదు. యుద్ధము స్ట్రాంగ్ గా ఫైట్ చేశాడు. సో యాక్చువల్లీ ఉద్దేశం ఇది, గీతను తెలుసుకో, నీ లైఫ్ ని స్ట్రాంగ్ గా ఫైట్ చేయి. తన ఉద్దేశం. ఈ ఉద్దేశం కర్మలు ఆపే సన్యాసం అవడం కాదు. ఓకే, హరే కృష్ణ. అగ్రోపాదికి జై. హరే కృష్ణ. కృష్ణ హరే హరే. కృష్ణ హరే హరే. హరే రామ్ 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 హరే హరే. హరే కృష్ణ.